రైట్. ఓకే. నేను ప్రెజెంటేషన్‌లోకి వచ్చాను. ఇంకా డిస్టర్బెన్స్ అనేది కూడా లేకుండా ఒక 20 మినిట్స్‌లో, 25 మినిట్స్‌లో ముగిస్తాను. ఓకే. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండి. మరొకసారి తెలియజేస్తున్నాను. నా సార్, ఒక చిన్న పేరొచ్చేసి రిక్వెస్ట్ సార్. కరుణాకర్ సార్, ఒక్కసారి స్క్రీన్ మిడిల్‌లో టచ్ చేయండి. కింద లైన్స్ కనిపిస్తాయి. ఒక్కసారి స్క్రీన్ మిడిల్‌లో టచ్ చేయండి ఒక్కసారి. ఓకే సార్, కంటిన్యూ. రైట్. థాంక్ యూ సో మచ్ అండి. రైట్. నిజంగా ఈరోజు మనందరం గూడా 5 AM క్లబ్‌లో నిజంగా జాయిన్ అయ్యామంటే మొట్టమొదటిగా జూమ్‌ను క్రియేట్ చేసినటువంటి మనందరిని ఈరోజు రేపట్లో మన తల్లిదండ్రులను గూడా మన దగ్గర చూసుకుంటున్నారో లేదో, లేదంటే మన బంధుమిత్రులు కూడా మనం చూసుకుంటున్నారో లేదో, కానీ మనందరం గూడా బిజినెస్‌లో డెవలప్‌మెంట్ కావడానికి మన గ్రేట్ మెంటర్ కిరణ్ సార్ జూమ్ పెట్టి నడిపిస్తున్నందుకు ప్రత్యేకంగా నా తరపున థాంక్ యూ సో మచ్ సార్. రైట్. నిజంగా ఇక్కడ చూడండి, ఫిక్చర్ చూడండి. పొద్దున్నే 5 AM క్లబ్‌లో ఒక మంచి పర్సన్‌ను మీకు పరిచయం చేస్తాను. ఆ పర్సన్ ఎవరో మీకెవరో తెలిసినట్లయితే ఒకసారి చాట్ బాక్స్‌లో చాట్ చేయండి. ఇక్కడ పొద్దున్నే పెట్టి ఒక గుండు పర్సన్‌ని పెట్టి మనందరికి కూడా చూయిస్తూ రైట్. ఈ పర్సన్ ఎవరా అని పొద్దున్నే మీరు అనుకుంటున్నారు కదా! ఒకసారి తెలిస్తే చాట్ బాక్స్‌లో చాట్ చేయండి. ఈ వ్యక్తి ద్వారా నిజంగా ఈ వ్యక్తి ఎవరో కాదు, ఒక మంచి రచయిత, ఆర్థర్ అని చెప్పొచ్చు. ఈ ఆర్థర్ ఎవరు అంటే రాబిన్ శర్మ అంటారు. ఈయన పేరొచ్చేసి రాబిన్ శర్మ. ఈయన ఒక బుక్ రాశాడు. ఆ బుక్ ఏంటంటే 5 AM క్లబ్. రైట్. ఈ బుక్‌లోని కొన్ని రచనలు ఏవైతే ఉన్నాయో ఈరోజు నేను కొన్ని వాక్యాలు తీసుకోవడం జరిగింది. ఆ వాక్యాల నుంచి నిజంగా మనకు చాలా అద్భుతంగా పనిచేస్తామండి. ఎందుకంటే మనందరూ గూడా మన సార్ వాళ్ళు గూడా చాలా వరకు గూడా కిరణ్ సార్ చెప్పే వ్యక్తి. ఏం చెప్పాడు? మనం ఎప్పుడైతే కొన్ని బుక్స్‌ను రీడ్ చేస్తామో, కొన్ని బుక్స్‌ను మనం చదువుతామో, అప్పుడు చదివినప్పుడు మనకంటూ నాలెడ్జ్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది అనే విషయాలు కూడా మనకు తెలియజేయడం జరిగింది. అంటే అందులో రాబిన్ శర్మ రాసినటువంటి బుక్ ఇక్కడ 5 AM క్లబ్ బుక్ ఉంది గదా! ఈ 5 AM క్లబ్ బుక్ అనేది చాలా అద్భుతంగా ఈరోజు మనకు ఉపయోగపడుతుంది. అందులో కొన్ని కీ పాయింట్స్ తీసుకోవడం జరిగింది. ఇతని పేరొచ్చేసి రాబిన్ శర్మ. రైట్. ఇక్కడ చూడండి, ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉన్న సమయం ఎంత ముఖ్యమైనది. మనందరం గూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ సమయం అనేది ఎంత ముఖ్యమైనది ఒక్కసారి మనం అందరం గూడా ఆలోచన జేయాలి. ఎందుకంటే, మనకంటే ముందు లీడర్స్ గావచ్చు, మనకంటే ముందు సక్సెస్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ టైంను సకాల టైంలో సద్వినియోగం జేసుకోవడం జరిగింది. అలాగే ఉదయం 5 గంటలకు మేల్కొని మన జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు? ఈ 3 క్వెషన్‌లు చూడండి. ఉదయం 5 గంటలకు మేల్కొని మన జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చనేది గూడా మనకు 5 AM క్లబ్ ద్వారా, 5 AM జూమ్ ద్వారా మనకు నిజంగా అర్థం జేసుకోవచ్చు. మీరు ప్రతిరోజు 5 గంటల నుంచి 6 గంటల వరకు గల సమయాన్ని ఎలా విభజించి సద్వినియోగం చేసుకోవచ్చు అనేది ఈరోజు మనకు టాపిక్. చూడండి, మనకు మొత్తం ఇక్కడే అర్థమైతుంది. ఈ 3 పాయింట్‌లోనే మనం ఉదయకాల సమయంలో లేచిన తర్వాత ఏం జేస్తున్నాము? లేజీగా ఉంటున్నామా? బద్ధకంగా ఉంటున్నామా? ఎలా ఉంటున్నాం అనేది మనం ఒకసారి సెల్ఫ్‌గా చెక్ జేసుకోవాలి. ఎందుకంటే ఎవరో చెప్పడం కాదు. చాలా సార్లు కొన్ని సందర్భాల్లో చాలా వరకు చెప్తుంటారు. కానీ మనం విననప్పుడు వాళ్ళు ఎంతవరకు మాత్రం చెప్పగలుగుతారు? మనకు మనమే సెల్ఫ్‌గా ఈ 3 క్వెషన్‌లు మనం యేసుకున్నట్లయితే, ఒక్కసారి మనం అందరం గూడా ఆలోచన చేస్తే, ఉదయకాల సమయంలో 5 గంటలకు మనకు లేసి, 5 గంటలకు ఆటోమేటిక్‌గా సక్సెస్ అయిన పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని గూడా కొంతమందిని ఎగ్జాంపుల్‌గా ఈరోజు మీకు చూయించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఉన్నారు. అట్లాగే యాపిల్ యాపిల్ సీఈఓ టిమ్ కుక్, ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్, రిలయన్స్ సీఈఓ ముఖేష్ అంబానీ, అమెజాన్ సీఈఓ జెఫ్, అదే విధంగా అలీబాబా గ్రూప్ ఫౌండర్ జాక్ మా గూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళందరూ గూడా పుట్టుకతోనే సాధారణ వ్యక్తులే. కానీ ఈరోజు కోటీశ్వర్లో, ధనవంతుల్లో నంబర్ 1, నంబర్ 2గా ఉంటున్నారంటే వాళ్ళందరూ గూడా ఎక్కడి నుంచి డిసైడ్ చేసుకున్నారంటే 5 AM క్లబ్‌లో ఉండడం ద్వారా మాత్రమే ఈ సక్సెస్‌కి కారణం అని ఈ బుక్‌లో రాయడం జరిగింది. ఎందుకు అంటే ఎప్పుడైతే వీళ్ళు ఉదయకాల సమయంలో 5 గంటలకు లేసి వాళ్ళ దినచర్య స్టార్ట్ జేస్తారో, వాళ్ళ పని స్టార్ట్ జేస్తారో, వాళ్ళు చేసే బిజినెస్ స్టార్ట్ జేస్తారో, వాళ్ళు చేసే వర్క్ స్టార్ట్ జేస్తారో, అప్పుడు వాళ్ళు విజయవంతం గావడానికి, సక్సెస్ గావడానికి నిజంగా ఒక తొలి కారణం అనేది గూడా ఇక్కడ మనకు ఈ బుక్‌లో రాయడం జరిగింది. మనం అందరం గూడా చూస్తున్నాం. ఇట్లాంటియి అంటే వీళ్ళు సక్సెస్ అయినప్పుడు
రీసెంట్ గా మనకు సుబ్బయ్య శెట్టి సార్ ఒక మాట చెప్పాడు. వాళ్ళు సక్సెస్ అయినప్పుడు నేనెందుకు గాను? వాళ్ళకి అదే ప్లాన్ ఉంది, నాకు అదే ప్లాన్ ఉంది. వాళ్ళకి అదే ప్రొడక్ట్ ఉంది, నాకు అదే ప్రొడక్ట్ ఉంది. అట్లాంటప్పుడు వాళ్ళు సక్సెస్ అయినప్పుడు నేనెందుకు సక్సెస్ కాలేను అనేది మనం పర్సనల్ గా తీసుకోవాలి. ఇక్కడ కూడా ఈ వ్యక్తులను చూపిస్తున్నప్పుడు ఒకానొక సందర్భంలో వాళ్ళు సెలెక్ట్ అయ్యి వాళ్ళు కూడా సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు కాలేదని ఈ రోజు నుంచే మనం మొదలు పెడితే మనం షార్ట్ పీరియడ్ లో కూడా మనం చేయడానికి అవకాశం ఉంది. సక్సెస్ కావడానికి ఒక మంచి అవకాశం ఉంది. సమాజంలో గుర్తింపు తీసుకోవడానికి ఒక మంచి అవకాశం అనేది ఉంది కాబట్టి వీళ్ళలాగా మనం 5am క్లబ్ లో జాయిన్ అయ్యి 5am క్లబ్ లో జూమ్ లో జాయిన్ అయ్యి మనం నాలెడ్జ్ ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రైట్. అట్లాగే ఈ ఏదైతే 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉన్న సమయాన్ని ఏవైతే ఉంటుందో ఇక్కడ రచయిత ఏం చేశాడంటే 20-20-20 ఫార్ములా 3 భాగాలుగా దీన్ని విభజించడం జరిగింది. ఈ 3 భాగాల్లో మనం ఏం చేయాలి? ఈ 3 భాగాల్లో మనకు ఎలాంటి ఉపయోగం? ఈ 3 భాగాల్లో మనం ఎలా దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు వివరంగా తెలియజేస్తాను. 20-20-20 ఫార్ములా. ఉదయాన్నే మేల్కొని 5 గంటల నుంచి 6 గంటల వరకు గల సమయాన్ని 20 నిమిషాల వ్యవధిలో 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఎందుకు అంటే 3 భాగాలుగా ఎందుకు విభజించడం జరిగింది అంటే మనకు 20 మినిట్స్ లో ఏం చేయాలి? 20 మినిట్స్ లో ఏం చేయాలి? 20 మినిట్స్ లో ఏం చేయాలి అనేది కూడా ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. రైట్. 5 గంటల నుంచి 5 గంటల 20 నిమిషాల వరకు మూవ్ వేకప్ వర్కౌట్. అంటే చూడండి ఇక్కడ మనం 5 గంటల నుంచి 5 గంటల 20 వరకు సమయాన్ని అనుకొని సమయాన్ని కేటాయించి మనం ప్రత్యేకంగా వాకింగ్ గాని రన్నింగ్ గాని తర్వాత మనకు ఏవైతే వర్కౌట్స్ ఉన్నావో అవన్నీ కూడా మనకు బాడీ పైన కొంచెం వర్కౌట్ పెట్టి బాడీని కొంచెం మనం ఏం చేయాలి అంటే శ్రమలోకి దింపాలి. ఆ 20 నిమిషాలు ఎందుకు శ్రమలోకి దింపాలి అంటే మనం ఏదైనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏదైనా వాకింగ్ చేసేటప్పుడు ఏదైనా రన్నింగ్ చేసేటప్పుడు మన శరీరంలో చెమట అనేది ఖచ్చితంగా రావాలి. ఎందుకు అంటే నిజంగా అంటారు కదా, అరే నువ్వు వాకింగ్ చేస్తున్నావు కానీ లేదంటే రన్నింగ్ చేస్తున్నావు కానీ నీవు లోపల నుంచి చెమట కూడా రావట్లేదు అంటారు. ఎందుకంటే చెమట వచ్చినప్పుడు ఏం జరుగుతుంది మన శరీరంలో అంటే చెమట వచ్చినప్పుడు మన బ్రెయిన్ డ్యూరావిడ్ న్యూరోట్రాపిక్ ఫ్యాక్టర్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆ న్యూరో కెమికల్ వల్ల ఏదైనా పని తొందరగా చేయగల సామర్థ్యం అనేది మనకు పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ 20 నిమిషాలు అనేది మనం టైం కేటాయించి మన శరీరాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి మన ఆరోగ్యాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి ఖచ్చితంగా మనం వ్యాయామం ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఎందుకు ఇప్పుడున్న కాలంలో బిజీ షెడ్యూల్ అందరం పడి ఎక్సర్సైజ్ పైన వ్యాయామం పైన ఎందుకు ఇంట్రెస్ట్ పెడతలేమంటే మనకున్న బిజీ షెడ్యూల్ అనేది వెళ్తుంది. బిజీ షెడ్యూల్ అనేది వెళ్తూ ఏం చేస్తుంటే మనం హాస్పిటల్ పైన మన ఏదైతే డబ్బు ఉంటుందో ఆ డబ్బు అనేది అక్కడ కుమ్మరిస్తున్నాం. వాళ్ళే డాక్టర్లు సైతం 5 గంటలకు లేచి గొప్ప సక్సెస్ఫుల్ 5 గంటలకు లేచి బయటికి వెళ్తున్నప్పుడు మనం బద్ధకంగా 6 గంటలకు 7 గంటలకు ఎంత వరకు మనం అట్లాగే నిద్రిస్తున్నామో ఒక్కసారి మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు తెలియదు మనకు వాస్తవానికి మన ఏజీ పైన పడే కొద్ది 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చేసరికి మనం తీసుకున్న ఫుడ్ కెమికల్ ఫుడ్ అవుతుంది కాబట్టి దాని ద్వారా ఆరోగ్యం అనేది పాడు కావడానికి అప్పుడు మన డాక్టర్లు సైతం మీరు ఎక్సర్సైజ్ చేయాలి, వ్యాయామాలు చేయాలి, సైక్లింగ్ చేయాలి అవన్నీ కూడా అప్పుడు తెలియజేశారు. కాబట్టి మనం ఉదయకాలంలో లేచినట్లయితే మన బ్రెయిన్ లో ఆ కెమికల్ అనేది రిలీజ్ అయినప్పుడు ఆ కెమికల్ యాక్టివ్ గా పనిచేస్తుంది. ఇంకొకటి కూడా మనందరం కూడా పిల్లలకు చెప్తుంటాం, మన ఇంట్లో పిల్లలకు పొద్దుగాల లేచి చదవండి బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది, పొద్దుగాల లేచి చదవండి మంచిగా మైండ్ ఎక్కితే అంటారు కదా, అది ఏదో కాదు ఆ కీ పాయింట్ అనేది ఇక్కడే ఉంది. రైట్. అట్లాగే మనకు సెకండ్ పాయింట్ వచ్చేసి లెర్నింగ్ టైం చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్. 5 గంటల 20 నిమిషాల నుంచి 5 గంటల 40 నిమిషాల వరకు ప్రతి ఒక్కరు కూడా రాసుకోండి. ఇటువంటి పాయింట్స్ అనేది కూడా మళ్ళీ అనేది దొరకదు. రైట్. లెర్నింగ్ పాయింట్ వచ్చేసి మనకు 5:20 నుంచి 5:40 వరకు. అంటే మనం ఎప్పుడైతే జూమ్ లో పార్టిసిపేషన్ చేస్తున్నామో మనకున్న బిజినెస్ ఏంది? లెర్నింగ్ టైం. నేర్చుకోవాలి, నేర్పించాలి, నేర్పించే వారిని తయారు చేయాలి. కాబట్టి మనకున్న టైం ఏటి ఉంటుందో ఈ టైంలో లెర్నింగ్ పైన ఖచ్చితంగా మనం ఫోకస్ పెట్టినట్టయితే ప్రతి ఒక్కటి ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఎందుకంటే
మొన్న రీసెంట్ గా ఒక మాట మన గ్రేట్ మెంటర్ చెప్పిండు, నేను ఖాళీ టైంలో కూడా అంటే ఇక్కడ ఫీల్డ్ వర్క్ లేని టైంలో కూడా ఇంట్లో బుక్కులు చదువుతుంటాను అంటాడు. అంటే లక్షలు ఎర్న్ చేసే వ్యక్తే టైం అనేది వేస్ట్ చేయకుండా బుక్కులు చదువుతున్నప్పుడు మనం 10,000, 20,000, 30,000, 40,000, 50,000 ఎర్న్ చేసే వ్యక్తులం ఇంకా ఎంత నేర్చుకోవాలి అనేది ఒకసారి మనం సెల్ఫ్గా చెక్ చేసుకోవాలి. అంటే ఈ లెర్నింగ్ టైంలో బిజినెస్ కు ఉపయోగపడే అంశాలు ఏవైతే ఉన్నావో, టీముకు సంబంధించి ఉపయోగపడే అంశాలు ఏవైతే ఉన్నావో, మనం డెవలప్మెంట్ కావడానికి ఏవైతే అంశాలు ఉన్నావో అవన్నీ కూడా ఈ టైంలో నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. సెకండ్ పాయింట్. అట్లాగే థర్డ్ పాయింట్ వచ్చేసి 20 నిమిషాలు స్టార్టింగ్ 20 నిమిషాలు కంప్లీట్ అయింది. సెకండ్ 20 నిమిషాలు కంప్లీట్ అయింది. తరువాతి 20 నిమిషాలు మనం ఏం చేయాలి అంటే 5:40 నుంచి 6 గంటల వరకు మనం ఏం చేయాలంటే రీడింగ్ బుక్స్, సక్సెస్ పీపుల్ గురించి మనం బుక్స్ అనేది చదువుతూ ఉండాలి. సమాచారాన్ని సేకరిస్తూ ఉండాలి. యూట్యూబ్ లో సక్సెస్ అయిన పీపుల్స్ అనే చాలా మంది వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తుల గురించి మనం సెర్చ్ చేస్తూ కొంత రాసుకోవడం అనేది కూడా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం సక్రమంగా ఉపయోగించుకుంటే యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి. యూట్యూబ్ లో చాలా మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. మంచి మంచి డెవలప్మెంట్ కాడిన కీ పాయింట్స్ ఉన్నవి. అది సరిగా యూటిలైజ్ చేసుకుంటే నిజంగా ప్రతి మనిషికి 24 గంటలు ఉంది కదా, తిప్పి కొడితే ఒక 3 సంవత్సరాలు మనం లెర్నింగ్ చేసుకొని సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. కానీ సమయాన్ని సరైన టైంలో, సకాల టైంలో సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనకు నేర్పించే వాళ్ళు ఇప్పుడున్న కాలంలో టాప్ అప్లయన్స్ కానీ చాలా మంది ఉన్నారు. కానీ మనం నేర్చుకోవడానికి సిద్ధంగా లేము. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూస్తున్నాము, 5 గంటలకు నిజంగా సార్ లక్షలు సంపాదించే వ్యక్తి, 3 లక్షలు సంపాదించే వ్యక్తి మనకు ఆల్రెడీ లెర్నింగ్ చేయడానికి మార్నింగ్ లేచారంటే మనం ఎంతవరకు లేస్తున్నాము ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకొని నేర్పించే వాళ్ళు ఉన్నారు. మనం నేర్చుకోవడానికి బీ రెడీగా ఈ రోజు నుంచే మనం ఒక హోలీ పండుగ ఉంది కదా, ఈ రోజు నుంచి 2025 హోలీ నుంచి మనం అందరం కూడా డిసైడ్ కావాలి. రైట్. ఇవన్నీ మన వల్ల అవుతాయా అని అనుకోవచ్చు. ఎస్, 100% అవుతాయి. ఎందుకు అంటే మనకి ఇవన్నీ అవుతాయని ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే మనం కొన్ని సందర్భాల్లో అవుతాయా అనే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడే మన మైండ్ లో క్వశ్చన్ వస్తాయి. దాన్ని చేయలేం. ఎస్, 100% అవుతాయి. వాళ్ళ వల్ల అయినప్పుడు నా వల్ల ఎందుకు కాదు? లేదు అంటావా? నీవు ఎవరితో పోటీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సక్సెస్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో, డెవలప్ అయిన వాళ్ళు ఎవరైతే నీ చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు చేసినప్పుడు నేనెందుకు చేయాలని ఒకసారి క్వశ్చన్ అనేది పక్కన పెట్టి ఎస్ నేను 100% చేయగలుగుతాను అని అనుకున్నప్పుడు ఆ ఫార్ములా మనం ఎలా చేయాలి? రైట్. ఈ 3 టర్మ్‌లు వచ్చేసి 20-20-20 ఫార్ములా కొన్ని సందర్భాల్లో చేస్తున్నాము, కొన్ని సందర్భాల్లో చేస్తలేము అని ఒకసారి క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా చేయాలనేది కూడా నెక్స్ట్ ఒక ఫార్ములా ఉంటది. ఆ ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి అందరూ కూడా చూడండి. రైట్. ఆ ఫార్ములా ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఒకటేందంటే హ్యాబిట్ ఇన్‌స్టాలేషన్ ప్రోటోకాల్ అంటారు. ఏమంటారు? ఆ ఫార్ములాను మనం ఇంప్లిమెంట్ చేయడానికి హ్యాబిట్ ఇన్‌స్టాలేషన్ ప్రోటోకాల్ అంటారు. ఈ ప్రోటోకాల్ అనేది కూడా నార్మల్‌గా రాలేదు. ఒక సర్వే ప్రకారం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నుంచి ఇక్కడ ఒక సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో ఏమొచ్చింది అంటే ఏ అలవాటునైనా ఏ కళనైనా 66 రోజుల పాటు మానకుండా సాధన చేస్తే అది నీ సొంతం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు 66 రోజులు అనేది మనకు సంవత్సరంలో చాలా చాలా ఇంపార్టెంటు. నిజంగా రాబిన్ శర్మ రాసిన 5 AM క్లబ్ బుక్ అనేది కొంత సెర్చ్ చేసి అందులో కొంత చదువుతుంటే నిజంగా మైండ్ అనేది చాలా బ్లాక్ అయింది. అరే! సక్సెస్‌ఫుల్ మనం ఆల్రెడీ తెలుసు 5 గంటలకు లేస్తే కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు అని తెలుసు. కానీ దాన్ని నిజంగా యుటిలైజ్ చేస్తే ఇంత పర్ఫెక్ట్‌గా ఉంటదా అనేది కూడా ఈ రోజు నుంచే మనం ఈ 66 రోజుల ప్లాన్ నేను నాతో పాటు మీరందరూ కూడా చేస్తారని కూడా కోరుకుంటున్నాను. ఎవరైతే ఈ 60 రోజుల ప్లాన్ చేస్తారో వాళ్ళందరూ కూడా బీ రెడీ, ఐ యామ్ రెడీ ఒకసారి చాట్ బాక్స్‌లో చాట్ చేయండి. రైట్. ఏ అలవాటునైనా, ఏ కళనైనా 66 రోజుల పాటు మానకుండా సాధన చేస్తే అది మీ సొంతం అవుతుంది అని కూడా ఒక సర్వే కూడా చేయడం జరిగింది. రైట్. అట్లాగా మనం ముందుకెళ్ళినట్టయితే
66 రోజులను మనం 3 భాగాలుగా, ఇంతకుముందు 3 భాగాలుగా విభజించినాం కదా! చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు కూడా ఒక 3 భాగాలుగా విభజిస్తే 66 రోజులను అంటే 3 భాగాలుగా 22, 22, 22 భాగాలుగా విభజన చేస్తే మొదటి 22 రోజులను స్టేజ్ 1 డిస్ట్రక్షన్ స్టేజ్ అని అంటారు. తర్వాత 22 రోజులను స్టేజ్ 2 ఇన్‌స్టాలేషన్ స్టేజ్ అని అంటారు. ఆఖరి 22 రోజులను స్టేజ్ 3 అంటారు. ఇంటిగ్రేటెడ్ స్టేజ్ అంటారు. అంటే ఒక్కొక్క స్టేజ్‌ని పట్టుదలతో, విశ్వాసంతో, నమ్మకంతో సాధించాలి. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఇక్కడ మెయిన్ పాయింట్ ఏందంటే, ఈ 22 రోజులను అంటే మనం ఇక్కడ 66 రోజులను 22 రోజులుగా 3 భాగాలుగా విభజించినప్పుడు ఒక్కొక్క స్టేజ్‌ని ఇష్టంగా చేయాలి. పట్టుదలతో, కష్టం ఉన్నా సరే విశ్వాసంతో చేయాలి. నమ్మకంతో బిలీవ్ చేయాలి. బాగా నమ్మకంతో అంటే మన బిజినెస్ అనేది చాలా నమ్మకమైన బిజినెసు. మన జీవితం అనేది 10 మందికి నమ్మకంగా ఉండాలి. టోటల్‌గా సమాజంలో మన గుర్తింపు అనేది పొందాలి. ఒక నమ్మకంగా, విశ్వాసంగా ఉన్నప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తి మనల్ని గుర్తించడానికి అవకాశం ఉంటది కాబట్టి, ఇక్కడ ఈ 66 రోజులను కూడా 22 రోజులుగా డివైడ్ చేసినప్పుడు ప్రతి స్టేజ్ కూడా ఇంట్రెస్ట్‌గా, ఆసక్తిగా, ఇష్టంగా పనిచేస్తేనే మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటది కాబట్టి, ఆ ఇష్టం ఏందనేది ఒకసారి చూద్దాం. రైట్. స్టేజ్ 1 వచ్చేసి డిస్ట్రక్షన్ స్టేజ్. అంటే ఇక్కడ చూస్తున్నాం కదా! చెడు అలవాట్లను, బద్ధకాన్ని పోగొట్టుకోవాలి. ఎందుకంటే అవి మన ఎదుగుదలను ఆపుతాయి. మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది మనకందరికి ఉన్నదంటే స్టేజ్ 1 అనేది చాలా కీలకమైనది. ప్రతి ఒక్కరికి అవసరమైనది. దీని నుంచి మనం బయటపడాలి. దీని నుంచి మనం పక్కన పడాలి కాబట్టి ఈ స్టేజ్ 1 అనేది కీలకమైనది. ఎందుకంటే మనందరం కూడా ఇప్పుడు ఉన్నాం. ఎగ్జాంపుల్‌గా అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. 5 గంటలకు లేవమంటే కొన్ని సందర్భాల్లో నాతో సహా లేవలే. నేను స్టార్టింగ్‌లో జూమ్‌లో నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్ దశలో నేను జాయిన్ అయినప్పుడు అప్‌లైన్ అనే వ్యక్తి సార్ ఈరోజు జూమ్ ఉంటది లేవండి సార్. ఈరోజు జూమ్ ఉంటది లేవండి సార్ అంటే ఒకానొక సందర్భంలో నేనే ఇప్పుడు ఒక డైమండ్ డైరెక్టర్‌గా ఉన్నాను గదా! నేనే ఫోన్ తీసి పక్కన పెట్టిన కాలాలున్నాయి. అంటే ఎందుకంటే మనకు ఆ లెర్నింగ్ టైమ్ అనేది అప్పుడు తెలియదు. లెర్నింగ్ నేర్చుకుంటేనే మనం డెవలప్ అవుతాం గదా! రీడింగ్ బుక్స్ చేస్తేనే డెవలప్ అవుతాం గదా! అంటే ఇవన్నీ మనకు తెలియనప్పుడు తెలియక తప్పు చేస్తే తప్పు గాదు అని పెద్ద మనుషులంటారు. తెలిసి తప్పు చేస్తే తప్పు అంటారు. అంటే ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో చాలా మందిని గూడా తెలిసి తప్పు చేస్తున్నప్పుడు దాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవడానికి పక్కన పెట్టి మంచి టైంను సకాల టైంలో సద్వినియోగం చేసుకోవడానికి ఈ ఫస్ట్ పాయింట్ అనేది ఉపయోగపడుతుంది. ఆ బద్ధకాన్ని, చెడు అలవాట్లను, బద్ధకాన్ని పక్కన మొత్తం ప్రాలదోలి మనం సక్సెస్ కావాలంటే ఈ స్టేజ్ 1 అనేది కీలకమైనది. ప్రతి ఒక్కరం కూడా పాటించాలి. రెండవదొచ్చేసి ఇన్‌స్టాలేషన్ స్టేజ్. ఈ ఇన్‌స్టాలేషన్ స్టేజ్ ఏం చేస్తున్నాము? 5 AM జూమ్ కోసం ఇంత కష్టపడాలా? మనకందరికి కూడా మైండ్‌లో తిరిగే పాయింట్ ఏందంటే 5 AM జూమ్ కోసం ఇంత కష్టపడాలా? ఇంత పొద్దున్నే లేవాలా? అని ఒక్కసారి చాలా సార్లు మనం విసుగు చెందుతాము. అరే! 5 గంటలకు లేవాలనా? ఓహ్! సలిపెడుతుంది. 5 గంటలకు లేవాలనా? లేద్దాం గాని పట్టు. అల్లారం పెట్టుకున్నా తీసి పక్కన పెడుతుంటారు. అల్లారం పెట్టుకున్నా తీసి పక్కన పెడుతుంటారు. లేస్తుంటారు. చూద్దాంలే, చూద్దాంలే, చూద్దాంలే అని 6 అయితుంటది. అరే! అప్పుడు 6 అయిందా అని అనుకుంటాం. అంటే ఇంత పొద్దున్నే లేవాలా అని ఒకసారి విసుగు చెందుతాము. మార్పు అనేది ప్రయత్నం చేస్తూ ఉంటే సక్సెస్ అనేది వస్తుంటది. చూడండి అప్పుడు ఎప్పుడైతే ఫోన్ పక్కన పెట్టి పడుకున్న వ్యక్తి ఇప్పుడు లేస్తూ, నేర్చుకుంటూ, లెర్న్ చేసుకుంటూ, అప్‌లైన్ ఫాలో అవుతూ, మెంటర్‌ని ఫాలో అవుతూ ఒక డైమండ్ డైరెక్టర్‌గా వెస్టీజ్‌లో కారు కూడా తీసుకోవడం జరిగింది. అంటే మార్పు అనేది మనకు ప్రతి ఒక్కరి లోపల వస్తుంది. ఆ మార్పును రావడానికి మనమే కారణం. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మార్పు అనేది మన లోపల వచ్చినప్పుడు మాత్రమే మన లోపల సక్సెస్ అనేది వస్తది. అరే అంటారు వెస్టీజ్‌లోకొచ్చి నేను 2 సంవత్సరాలైంది, 3 సంవత్సరాలైంది. ఆ సార్ 10,000 తీసుకుంటుండు. ఆ సార్ డైమండ్ అయిండు. ఆ సార్ స్టార్ అయిండు. ఆ సార్ గోల్డ్ అయిండు అంటే మనం చేసే పని ఉంటది. మన లోపల మనం మార్పు తీసుకుంటలేము. మనం ఎప్పుడైతే మార్పు తీసుకుంటామో సక్సెస్ కావడానికి తొలి మెట్టు అనే అవకాశం ఉంటది కాబట్టి మార్పు అనేది ప్రతి ఒక్కరి లోపల తీసుకుంటేనే సక్సెస్ అనేది వస్తది. ఆ మార్పు తీసుకున్నారు కాబట్టే కొన్ని కంపెనీలు పెట్టి సీఈఓలుగా పొద్దున్నే లేసి మనందరికి కూడా సక్సెస్‌ని చూయిస్తున్నారు. రైట్. అట్లాగా స్టేజ్ 3 రైట్. ఈ స్టేజ్ 3లో దీన్ని ఇంటిగ్రేటెడ్ స్టేజ్ అంటారు.
పైన 2 స్టేజ్‌లు చాలా సులభవంతంగా చేసినప్పుడు, ఈ స్టేజ్ అనేది చాలా సులభం. సక్సెస్ రావడానికి ఇదొక ఆదర్శం. ఎందుకు అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టెప్పులు 1, 2, 3, 4 ఉన్నప్పుడు మొదటి 2, 3 స్టెప్పులు చాలా కీలకంగా ఉంటవి. అవన్నీ నేర్చుకుంటే తర్వాత ఈజీగా ఉంటది. ఇప్పుడు మన సార్ వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, మొదటి 3 సంవత్సరాలు కష్టపడితే, ఇష్టంగా పని చేస్తే, ఆ తర్వాత నువ్వు పాసివ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఆ తర్వాత నువ్వు ఈజీగా ఉంటుందంటారు. అట్లా ఆ విధంగా ఇక్కడ గూడా ఈ 22, 22, 22 అన్నట్లుగా ఈ స్టేజ్ 2లు కంప్లీట్ చేసినట్లయితే మూడవది చాలా సులభంగా ఉంటుంది గాబట్టి, మనం సక్సెస్ గావడానికి ఆదర్శవంతం గూడా తీసుకోవచ్చనేది ఈ మూడో స్టేజ్. అట్లాగే ఏ మార్పు అయినా గుర్తుపెట్టుకోండి. ఏ మార్పు అయినా మొదట కష్టంగాను, తర్వాత విసుగ్గాను, తర్వాత అద్భుతంగాను ఉంటుంది. నిజంగా ఈ పదం రాస్తున్నప్పుడు లాస్ట్‌ది నిజంగా రాస్తున్నప్పుడు తర్వాత అద్భుతంగా ఉంటుందని రాస్తున్నప్పుడు నాకు నిజంగా మైండ్‌లో చాలా అసలొక హ్యాపీగా ఫీల్ అయింది. అంటే ఒక నిజంగా ఒక అరే! ఇట్లా ఉంటదా? ఇంత అద్భుతంగా ఉంటదా మన జీవితం అనేది గూడా అనేది అనిపిచ్చింది. అంటే ఏ మార్పు అయినా నిజంగా ప్రతి ఒక్కరం గూడా చూసుకోవాల్సింది. ఏ మార్పు అయినా గూడా ఫస్టు కష్టంగానే ఉంటది. నిజంగా చాలా ఇది కష్టమా? చిన్న పని గూడా చేయలేనప్పుడు దాన్ని కష్టంగానే అనిపిస్తుంది. చిన్న పని గూడా చేయనప్పుడు విసుగ్గా అనిపిస్తుంటుంది. ఆ తర్వాత ఈ 2 కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉండి చేద్దాంలే, చూద్దాంలే అని అనుకోని ముందుకెళ్ళినప్పుడు తర్వాత అద్భుతంగా ఉంటుంది గాబట్టి, ఈ 3 స్టేజీలు ఏవైతే ఈ 3 స్టేజీలున్నావో ఇవి కీలకమైనవి. ఈ 3 స్టేజీలు చేసిన వ్యక్తి మనకు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని మీకు చూయిస్తాను. మీరందరూ గూడా రెడీగున్నారా? ఎందుకంటే, మనందరం గూడా ఎప్పుడైతే నేను ఇవన్నీ ఇప్పుడు రాబిన్ శర్మ రాసిన 5 క్లబ్ జూమ్‌లో ఏవైతే ఈ విషయాలు జెప్పానో, ఈ విషయాలన్నిటిని గూడా పాటించిన వ్యక్తి. రైట్? ఆ రూల్స్, రెగ్యులేషన్‌ను మనకి ఇంప్లిమెంటేషన్ చేస్తున్న వ్యక్తి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో ఒకసారి మీకు చూయిస్తాను. రెడీగున్నారా? రైట్. రెడీగున్నట్లయితే సార్ వాయిస్ వస్తుందా? సార్ వస్తుంది సార్ వాయిస్. కొంచెం వాల్యూమ్ పెంచండి. మీ ఫోన్‌లో వాల్యూమ్ కొద్దిగా ఇంక్రీజ్ చేయండి సార్. జనబాధలు తీర్చగా నడిసే జన బిడ్డవు నువ్వన్నా ఈ పటాను చెరువు గడ్డ కొని మురిసిందే అన్నా జన హృదయం గెలిసిన నేత జన నేతవు నువ్వన్నా ఈ పటాను చెరువు నేల గెలిసినవే మాయన్నా మా పద నీదంటావు అడుగడుగున తోడుంటావు మోసలు పండిస్తూ నేనున్నో నడువంటావు ఏ జన్మల పుణ్యమిలా మా పాలిట వరమయ్యే 10 జన్మల బంధమిలా మా కండగ స్వరమయ్యే ప్రతి గడపకు నువ్వు తోరణమై వెలసినవే అన్నా జనబాధలు తీర్చగా నడిసే జన బిడ్డవు నువ్వన్నా ఈ పటాను చెరువు గడ్డ కొని మురిసిందే అన్నా జన హృదయం గెలిసిన నేత జన నేతవు నువ్వన్నా ఈ పటాను చెరువు నేల గెలిసినవే మాయన్నా ఓకే. రైట్ సార్. క్లియర్ వచ్చిందా? సార్ ఓకే సార్. ఓకే. రైట్. ఈ వీడియో 2 సార్లు రిపీట్ ఎందుకు చేశానంటే, నిజంగా ఈ వీడియో నిన్న జూమ్‌లో ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు నాకు చాలా అద్భుతంగా ఒకటనిపిచ్చింది. ఏమనిపిచ్చిందంటే, ఈ వీడియో అనేది మనకు రీసెంట్‌గా రిలీజ్ అయినప్పుడు మన మిత్రులు రిలీజ్ చేసినప్పుడు, ఈ వీడియోను నేను నాకు తెలిసిన సర్కిల్‌లో ఒక మా వరుసకు బావ అయితాడు. డప్పు సీను అని ఉంటాడు. ఆయన మంచి ఒక ఫేమస్ వ్యక్తే.
ఆ డప్పు సీన్ అనే వ్యక్తి ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకు ఏమనుకుంటాడంటే, బామర్ది, నేను చాలా సంవత్సరాలు ఉద్యమం చేశాను. చాలా సంవత్సరాలు సమాజ సేవ చేశాను. కానీ ఇటువంటి గుర్తింపు అనేది ఎక్కడ లేదబ్బా! చూడండి ఎంత ప్రజాదరణ, ఎంత అభిమానము, ఎంత అని ఒకసారి చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే, అరే మనం కూడా మనం చేస్తున్న పనిలో నీతి, నిజాయితీ 10 మందిని, వేల మంది జీవితాలు మార్చుకోనికి అవకాశం ఉంది. ఆ వేల మంది జీవితాలు మార్చిన వ్యక్తే గ్రేట్ మెంటర్ కిరణ్ సార్. కాబట్టే ఇంత ఘనంగా సన్మానం జరిగింది. సార్ వస్తే కూడా మనం నిజంగా సార్ కూడా ఎట్లా అంటే మనలో ఒక ఫ్యామిలీగా, ఒక సొంతంగా భావించి మనకు మాట్లాడడం జరుగుతుంది కాబట్టి, అటువంటి వ్యక్తిని ఎంత చెప్పుకున్నా తక్కువనే కాబట్టి నిన్న అంటే ఆ మధ్యలో ఆ డప్పు సీన్ అనే వ్యక్తి ఇక్కడ ఈ మాట చెప్పినప్పుడు నిజంగా నాకు చాలా గూస్ బంప్స్ రావడం జరిగింది. రైట్. కాబట్టే ఒక రిపీటెడ్‌గా దాన్ని చూయించడం జరిగింది. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఒక మంచి వీడియో ద్వారా నేను చూయించాను. అట్లాగే ఇవన్నీ గూడా ఇప్పుడు మనకు ఏవైతే ఈ పాయింట్స్ ఉన్నావో అదే విధంగా సార్ చూయించాను గదా! ఆ 3 పాయింట్‌లో 3 పాయింట్స్ ఇంప్లిమెంటేషన్ చేశారు గాబట్టే మనం సార్ ముందుకెళ్ళాడు. మనం ముందుకెళ్ళాలంటే ఏం జేయాలంటే, మనం అనేది గోల్ సెట్టింగ్ జేసుకోవాలి. ఎప్పుడు సార్ చెప్తుంటాడు. ఎప్పుడు గోల్ సెట్టింగ్ జేసుకోవాలి, సెట్టింగ్ జేసుకోవాలని. దాన్ని మనందరం గూడా అవన్నీ పాయింట్స్ ఇంప్లిమెంటేషన్ జేయాలి. సక్సెస్ కావాలి అంటే మనం మొదటగా చేయాల్సిందేందంటే గోల్ సెట్టింగ్ అనేది మనం పెట్టుకోవాలి. రైట్. ఈ గోల్ సెట్టింగ్ అనేది మనం పెట్టుకోవాలంటే మనం ఏం జేయాలంటే, దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తా. సముద్రం మధ్యలో ఒక పడవ ఉంది. స్టోరీ చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. అందరూ గూడా ఇనండి. సముద్రం మధ్యలో ఒక పడవ ఉంటది. ఆ పడవ పైన ఒక పక్షి ఉంటది. మధ్యలో ఉంటది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణానికి సమానంగా మధ్యలో ఉంటది. ఆ పక్షి ఏం జేయాలే? ఒడ్డుకు చేరుకోవాలి. ఆ పక్షి ఏం జేయాలే? ఒడ్డుకు చేరుకోవాలే. ఫస్ట్ ఏం జేసిందంటే తూర్పు దిశగా ప్రయాణం జేసింది. తూర్పు దిశగా ప్రయాణం చేస్తూ ఒడ్డు అనేది, నడిఒడ్డు అనేది మనకు సమీపం అనేది రాలేదు. అది విసుగు చెంది అలసిపోయి మళ్ళీ ఎనక్కి వచ్చి మళ్ళీ ఆ పడవ పైన ఆగి రెస్ట్ తీసుకుంటుంది. మళ్ళీ ఆలోచన చేసేదంటే తూర్పు అయిపోయింది గదా! పడమర సైడ్ అయినా దగ్గరగా ఉంటదేమో, తీరం నది ఒడ్డు దగ్గరగా ఉంటదేమో అని ఇక్కడ బ్యాక్ సైడ్ తూర్పు నుంచి పడమరకు రావడం స్టార్ట్ అయింది. పడమర గూడా వస్తూ ఇంకా వస్తలేదు అని అలసిపోయి మళ్ళీ మధ్యలోకి యథాస్థానానికి రావడం జరిగింది. అట్లా 2 సార్లు అయిపోయింది. ఇప్పుడేం చేసిందంటే కొంచెం ఆలోచన చేసి అలసట తీసుకొని ఉత్తరానికెళ్ళింది. ఉత్తరానికెళ్తున్నప్పుడు గూడా వెళ్తుంది. ఏడికొస్తలేదు. మళ్ళీ అలసిపోయి, మళ్ళీ విసుగు చెంది ఏమైంది అంటే మళ్ళీ యథాస్థానానికొచ్చింది. ఇప్పుడు ఆలోచన చేసింది 3 దిక్కులు చాలా కష్టంగా ఉంది. 4గో దిక్కు దక్షిణం మిగిలింది గదా! అక్కడెళ్తానని అక్కడ వెళ్తూ రెక్కలు మొత్తం అలసిపోయి, ఆ పక్షి మొత్తం క్షీణించిపోయి, అలసిపోయి అట్లాగే సముద్రంలో కుప్పకూలి పోయింది. ఎందుకు అంటే ఆ పక్షికనేది నిజంగా గమ్యం అనేది ఎక్కడ ఉందనే తెలియదు. అదే తూర్పుకెళ్ళినప్పుడు ఇంకా కొంచెం కష్టపడి, ఇంకా కొంచెం ఇష్టపడి, ఇంకా రెక్కల్లో కొంచెం బలం తెచ్చుకొని ముందుకెళ్ళినట్లయితే నది తీరం అనేది వచ్చేది అనేది అక్కడ పక్షి అనేది గుర్తించలేదు. అంటే మనం గూడా ఏదైతే గోల్ పెట్టుకుంటున్నామో, ఏదైతే గమ్యం ఉంటుందో దాన్ని సరైన టైంలో, సకాల టైంలో మనం గోల్ అనేది పెట్టుకోలేక దాన్ని రీచ్ కాలేకపోతున్నాం గాబట్టి, ఈరోజు మనం ప్రతి ఒక్కరం గూడా ఈ పక్షిలాగా గాకుండా ఒకసారి ఆలోచన చేసి ప్రతి ఒక్కరం గూడా గోల్ షాట్ అనేది ప్రతి ఒక్కరం గూడా తయారు చేసుకొని ముందుకెళ్ళాలి. ఇక్కడ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ సర్వే చేస్తే 1979లో సర్వే చేస్తే గోల్ పైన సర్వే చేస్తే ఏముంటుందంటే 83% మంది దగ్గర గోల్ అనేది అసలే ఉండదు. అట్లాగే 14% దగ్గర గోల్ అనేది ఉంటది. కానీ పేపర్ పైన వ్రాయరు. అట్లాగే 3% దగ్గర ప్రాపర్ గోల్ ఉంటుంది. వాళ్ళు పేపర్ పైన గూడా రాస్తారు. అంటే సక్సెస్‌ఫుల్ పీపుల్స్ ఎవరు అంటే ఈ 3%. ఇక్కడ ఈ బిజినెస్ స్కూల్‌లో 1979లో ఒక సర్వే చేసినప్పుడు వాళ్ళు కోర్స్ అనేది కంప్లీట్ చేసుకొని బయటకొచ్చినప్పుడు
గోల్స్ రాయమంటే ఈ విధంగా రాశారు. దాన్ని మళ్ళీ ఒక 10 సంవత్సరాలకు ఆ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో, ఆ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో 10 సంవత్సరాలకు మళ్ళీ ఒకసారి గ్యాదరింగ్ చేస్తే ఇక్కడ ఏదైతే 83% ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సాదా సీదా ఒక జీవితం అనేది కొనసాగుతున్నారు. అట్లాగే ఈ 14% మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10,000 జీతం, 20,000 జీతం, 30,000 జీతం చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే 3% ఉన్నారో వాళ్ళు లక్షల్లో ఎర్న్ చేస్తున్నారు. కొన్ని కంపెనీలు పెట్టి కొన్ని కోట్ల మంది జీవితాల్లో మార్చుకున్న వ్యక్తులు ఈ 3%లో ఉన్నారు కాబట్టి గోల్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఖచ్చితంగా పేపర్ పైన ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ కావడానికి ఒక అవకాశం ఉంటది కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు నుంచి మనం గోల్ అనేది పెట్టుకొని ముందుకెళ్ళినట్లయితే మన జీవితంలో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఇదొక మంచి 5M క్లబ్ కాబట్టి మన అందరం కూడా గోల్ సెట్టింగ్ అనేది ప్రతి ఒక్కరం చేసుకోవాలి. ఎందుకంటే మన అందరం కూడా మన తల్లిదండ్రులకు ఏం చేయలేకపోతున్నామా, మన భార్య పిల్లలకు ఏం చేయలేకపోతున్నామా అంటే కారణం కూడా మనం గోల్ పెట్టుకొని అది పని చేయలేకపోతాం. ఒక సినిమాలో ఒక జగపతి బాబు ఒక డైలాగ్ కొడతాడు. నీ కోసం నువ్వు పని చేయకపోతే వేరే వాళ్ళ కోసం పని చేయాల్సి వస్తుంది. నీ గోల్ కోసం నువ్వు పని చేయకపోతే వేరే వాళ్ళ గోల్ కోసం పని చేయాల్సి వస్తుంది అని అంటారు. అంటే నీ కళ కోసం నువ్వు పని చేయకపోతే వేరే వాడి కళ కోసం పని చేయాల్సి వస్తుంది కాబట్టి నా ఫ్యామిలీ కళ కోసం, నా సమాజం కళ కోసం, నా కోసం డెవలప్మెంట్ కావడానికి ప్రతి ఒక్కరం కూడా గోల్ అనేది పెట్టుకొని ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. 3% లో మనం అందరం కూడా నెక్స్ట్ ఇయర్ లో ఉండాలని కూడా ఈ జూమ్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. రైట్. అట్లాగే వాట్ ఈజ్ యువర్ జెన్యూన్ గోల్? ఇక్కడ నిజంగా కూడా మనం ఒక జెన్యూన్ గోల్ మనం పెట్టుకోవాలంటే మనం ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని పెన్ను పేపర్ తీసుకొని ఏ టెన్షన్ లేకుండా ఎవరి గురించి ఆలోచన చేయకుండా దేని గురించి ఆలోచన చేయకుండా ఓన్లీ నీ గురించి ఆలోచన చేసి నీ కుటుంబం గురించి ఆలోచన చేసి నీ ఫ్యూచర్ గురించి ఆలోచించి మనం ఒక గోల్ అనేది రాసుకున్నట్లయితే మనం పర్ఫెక్ట్ గా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటది కాబట్టి గోల్ అనేది నువ్వు దేనికోసం పెట్టుకుంటున్నావు? డబ్బు కోసం పెట్టుకుంటున్నావా? ఆర్థికంగా ఎదగడానికి పెట్టుకుంటున్నావా? నీకనేది తెలియాలి. ఎందుకంటే నేను నిజంగా ఒక మాట చెప్తాను. సమాజంలో ఇప్పుడు ప్రతి ఒక్కటి కావాలంటే డబ్బు కావాలండి. డబ్బు లేకపోతే ఎక్కడ వాల్యూ లేదు కాబట్టి డబ్బు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఇప్పుడున్న కాలంలో ప్రతి సమస్య డబ్బుతోనే ముడిపడింది. 100కి 99 సమస్యలు డబ్బుతోనే ముడిపడి ఉంది. గట్టిగా మాట్లాడితే 100కి 100% సమస్యలు డబ్బుతోనే ముడిపడి ఉంది. మీరు నమ్ముతారా లేదా? ఒకసారి చాట్ బాక్స్ లో చాట్ చేయండి. ఎందుకంటే డబ్బు ఉన్నోనికి వాల్యూ ఉంటదంటారు కదా. మనం కూడా ఒక నీతిగా, నిజాయితీగా బిజినెస్ లో ముందుకెళ్తూ ఒక ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి గోల్ అనేది పెట్టుకొని పర్ఫెక్ట్ గోల్ పెట్టుకొని జెన్యూన్ గోల్ పెట్టుకొని డబ్బు కోసం పనిచేస్తున్నావు. డబ్బు నీకు ఎంతవరకు కావాలని కూడా మనం ఆలోచన చేయాలి. అట్లాగే నీవు ట్రావెల్ కోసం వర్క్ చేస్తున్నావా? విదేశాలకు వెళ్ళాలని ట్రావెల్ కోసం వర్క్ చేస్తున్నావా? ఏరోప్లేన్ ఎక్కాలి, విమానం ఎక్కాలి. ఇది కూడా ఒక మంచి ఫీలింగ్ అంటారా? ఇందులో నా ఫీలింగ్ అని చెప్తాను. నేను థాయిలాండ్ వెళ్ళినప్పుడు నిజంగా ఫ్లైట్ జర్నీ చేస్తుంటే ఫ్లైట్ లో ఎక్కినప్పుడు నాకు ఎట్లా అనిపించింది అంటే మరో జన్మ అంటారు కదా. మరో జన్మ అంటే ఒక పసిపిల్లోడు జన్మిస్తే అతని హృదయం ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ విధంగా నాకు ఫ్లైట్ ఎక్కినప్పుడు అంత ప్రశాంతంగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచన చేసి ఫ్లైట్ ఎక్కడానికి డిసైడ్ అవ్వండి. మీ మొబైల్లో ఎప్పుడైతే ఫ్లైట్ మోడ్ పెట్టుకొని బిజినెస్ అనేది చేస్తే నీవు జీవితంలో ఫ్లైట్ అనేది ఎక్కడానికి అవకాశం ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్లైట్ ఎక్కితే బిజినెస్ అనేది వేరే లెవెల్లో ఉంటది కాబట్టి మీరు ఫ్లైట్ ఎక్కడానికి గోల్ పెట్టుకున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. రైట్. అట్లాగే ఇల్లు కట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ ఉంటది. డబ్బు, విమానం, ఫ్లైట్, తర్వాత ఒక మంచి ఇల్లు డబుల్ బెడ్రూమ్ లేదా ఒక విల్లా కట్టుకోవాలని కూడా ఒక కళ ఉంటది కాబట్టి ఆ కళ అనేది కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకు ఒక మంచి ప్రాబ్లంలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఒక మంచి కంపెనీలో మనం ప్రయాణం చేస్తున్నాం. మంచి బిజినెస్ లో మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ బిజినెస్ లో ఈ 3 తీసుకోవడానికి ఒక మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి మనకు నాగేందర్ సార్ తీసుకోవడం జరిగింది, రాజేష్ సార్ తీసుకోవడం జరిగింది, ఉపేందర్ సార్ ప్లాట్ తీసుకోవడం జరిగింది, కిరణ్ సార్ నిజంగా మనం అందరం కూడా వెళ్ళడం గృహప్రవేశానికి వెళ్ళడం జరిగింది. నల్గొండలో ఒక మంచి హౌస్ తీసుకోవడం జరిగింది. వెంకటేష్ సార్ కూడా త్వరలో తీసుకోబోతున్నాడు. పరమేశ్ సార్ కూడా కట్టడం జరిగింది కాబట్టి మన దాంట్లోనే ఆదర్శవంతంగా ఉన్నారు కాబట్టి అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి నీ జెన్యూన్ గోల్ ఎక్కడ పెట్టుకుంటున్నావు అనేది కూడా ఆలోచన చేయాలి. రైట్.
అట్లాగే ముందుకెళ్ళినట్లయితే మనం గోల్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పనులు 4 ఉంటాయి. షార్ట్‌కట్‌లో చెప్తాను. ఈ 4 పనుల్లో మొదటి పని ఏం చేయాలంటే గోల్స్ అనేది మనం రాసుకోవాలి. ఎందుకు రాసుకోవాలి అంటే, ఇప్పుడు ఎవరైతే ఇంతకుముందు ఒక సర్వే ప్రకారం హార్వర్డ్ యూనివర్సిటీ 1979లో సర్వే చేస్తే ఎట్లయితే సక్సెస్ పీపుల్ 10 సంవత్సరాలు కనిపించారో, ఇక్కడ గూడా మనం గోల్ రాసుకోవడం ద్వారా, ఆ గోల్ అనేది రాసుకొని మన ఇంట్లో ఒక సైడ్‌లోకి మూలకు అతికించుకోవడం ద్వారా, లేదంటే ఒక ఒక మన ఇంట్లో ఒక సైడ్‌కు ఒక చిన్న సెటప్ లాగా, ఒక రూమ్ సెటప్ లాగా గోల్ సెట్టింగ్ అనేది చేసుకోవడం ద్వారా, వచ్చిన ప్రతి ఒక్కరు దాన్ని చూడడం ద్వారా అది వాళ్ళు పదే పదే జ్ఞాపకం చేయడం ద్వారా మనం అనేది ఆ గోల్ అనేది రిపీటెడ్‌గా చూసుకోవడం ద్వారా మనం సక్సెస్ కావడానికి అవకాశం అయితే ఉంటది. రెండో పాయింట్ వచ్చేసి రీడ్ యువర్ గోల్ డైలీ. ఏవైతే నువ్వు రాసుకున్నావో, ఆ రాసుకున్న ప్రతి పాయింట్ గూడా నీవు ప్రతిరోజు చదవడం ద్వారా, దాన్ని రిపీట్ చేయడం ద్వారా, పదే పదే గుర్తుపెట్టుకోవడం ద్వారా నువ్వు ఆ గోల్ అనేది రీచ్ కావడానికి మనకు చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి, ఏదైతే మనం పేపర్ పైన రాసుకున్నామో, ఏవైతే ఇంట్లో అతికిచ్చామో, ఏదైతే బుక్‌లో రాసుకున్నామో, ఏదైతే పదే పదే మన గోల్ ఏదైతే ఉంటుందో, ఆ గోల్ అనేది పదే పదే మనం రాసుకోవడం ద్వారా, పదే పదే చదువుకోవడం ద్వారా మనకి ఎప్పుడు గూడా జ్ఞాపకం ఉంటుంది కాబట్టి, ఆ గోల్ పైన మనం వర్క్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్. అట్లాగే మనకు మూడో పాయింట్ వచ్చేసి అకౌంటబిలిటీ పార్ట్నర్. ఎప్పుడైతే మనం గోల్ పెట్టుకున్నామో, ఈ గోల్ అనేది మనం ఎవరికి చెప్పాలి అంటే, మన ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ మనం వెతకాలి. ఎందుకు వెతకాలి అంటే, మనం ఎప్పుడైతే మనం ఎప్పుడైతే గోల్ పెట్టుకుంటున్నామో, దానికి మనం ఒక శత్రువులా గూడా అంటే మనకు సంబంధించిన కొంత ఈగో ఫీలింగ్ ఉంటది గదా! మన ఫ్రెండ్స్ గావచ్చు, మన ఇంకోరు గావచ్చు, ఇంకోరు గావచ్చు. ఒక ఫ్రెండును, ఒక శత్రువును గూడా మనం వెతికి పెట్టుకోవాలి. ఎందుకు అంటే, నేను ఇది సాధిస్తాను 1 ఇయర్‌లో. నేను ఇది ఫుల్‌ఫిల్ చేసుకుంటాను నా జీవితంలో అని ఆ వ్యక్తికి గూడా చెప్పాలి. చెప్పినప్పుడు ఏమైతుందంటే బయటికెళ్ళినప్పుడు గావచ్చు, కనిపించినప్పుడు గావచ్చు, లేదంటే "నువ్వు సంవత్సరంలో గోల్ పెట్టుకున్నావురా ఎక్కడ పోయింది? నువ్వు ఏం సాధించినవు? ఏం జేసినావు నాకు ఆ రోజు జెప్పినావు గదా!" అని పదే పదే జ్ఞాపకం చేస్తుంటే మన మైండ్‌లో రన్ అయ్యి ఆ గోల్ అనేది మనకు రీచ్ గావాలి. ఇక్కడ ఒక మంచి విషయం తెలియజేస్తాను. అకౌంటబిలిటీ పార్ట్నర్ అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, మన గ్రేట్ లీడర్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ మిస్టర్ వెంకటేశ్వర సార్ గుర్తొస్తాడు. ఎందుకు అంటే, ఎప్పుడైతే తనకంటూ గోల్ లేకున్నది, కారు తీసుకోవాలని గోల్ లేకున్నది, వాళ్ళ పాప బర్త్‌డే కంటే ముందు ఆ కార్ బుక్ జేసినప్పుడు పాపకి జెప్పిండు కారు తీసుకుందాము, బాబుకి తీసుకున్నాడు. బాబుకి జెప్పాడు కారు తీసుకుంటున్నామని. అంటే వాళ్ళు పదే పదే జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, బర్త్‌డే రోజు మనం కారు తీసుకుందామని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, ఇంట్లో పిల్లలు మన గోల్స్ అనేది ఇంట్లో పిల్లలకు గూడా చెప్పాలి. ఎందుకంటే పిల్లలకు చెప్పడం ద్వారా వాళ్ళు పదే 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 కూర్చినట్టు జ్ఞాపకం చేస్తారు. రైట్. అట్లా జ్ఞాపకం చేసినప్పుడు మన గోల్స్ అనేది గూడా మనం తీసుకోవడానికి, గోల్స్ అనేది గూడా ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి, సార్ గూడా వాళ్ళ పిల్లల నుంచి సార్ గోల్ అనేది నెరవేర్చుకుంది కాబట్టి, మనం గూడా మనం ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్‌ని వెతుకుంటూ, మనం గూడా మన ఇంట్లో ఉన్న పిల్లలకు మన గోల్ అనేది చెప్పడం ద్వారా, మనం ప్రతి ఒక్కరం గూడా మన జీవితంలో గోల్స్ అనేది పెట్టుకుంటూ దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. లాస్ట్ పాయింట్ వచ్చేసి రివ్యూ యువర్ గోల్. మనం ఎప్పుడైతే గోల్ పెట్టుకుంటున్నామో, రాసుకుంటున్నామో, రీడ్ చేస్తుంటున్నామో, పార్ట్నర్‌కి చెప్పామో, కానీ ఈ గోల్ అనేది మనం ఎంతవరకు రీచ్ అయ్యామో ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. సినిమాలొస్తుంటాయి గదా! ఆ సినిమాల రివ్యూలు చూస్తూనే ఉంటాం, దొబ్బుతుంటాం. దానివల్ల ఉపయోగం లేదు. మనం రాసుకున్న గోల్ ఏదుంటదో దాన్ని రివ్యూ చేసుకోవడం ద్వారా, ఈ సంవత్సరం నేను ఎంతవరకు రివ్యూ చేసుకున్నాను, ఈ సంవత్సరం నేను ఎంతవరకు గోల్ పెట్టుకున్న దాన్ని ఎంతవరకు రీచ్ అయ్యాను, ఇంకా రీచ్ కావాల్సింది ఎంత ఉంది, నా ఫ్యామిలీ కోసం ఎంత ఉంది, నా కోసం ఎంత ఉంది అని గూడా ఒక్కసారి ఆ గోల్ అనేది 1 ఇయర్, 6 మంత్స్ మనం ఒకసారి రివ్యూ చేసుకున్నట్లయితే మనం ప్రతి ఒక్కరం గూడా గోల్స్ అనేది గూడా ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటది గాబట్టి, ప్రతి ఒక్కరు గోల్ అనేది పెట్టుకొని, వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి సర్వే ప్రకారం గావచ్చు, మన ప్రకారం గావచ్చు, ఈ 4 పాయింట్లు పాటించి మనం ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా మనం సక్సెస్ కావడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి అందులో మనందరం గూడా 5 క్లబ్ ద్వారా 20, 20, 20, 22, 22, 22 ఏవైతే ఫార్ములా ఉందో అది ప్రతి ఒక్కరికి గూడా చాలా ఉపయోగపడుతుంది. స్టార్టింగ్ స్టేజ్‌లో ఏవైతే మనకు కొంతమంది సీఈఓలు చూయించానో, ఆ ఫ్యూచర్‌లో మన ఫోటోస్ గూడా అక్కడ పడడానికి చాలా అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉంది అంటే, మనం నిజంగా
మన ఏదైనా అచీవ్మెంట్ అయితే గర్వంగా చెప్పుకోవచ్చు. ఏదైనా అచీవ్మెంట్ అయితే దాదాపుగా దేశంలో 10 దేశాల్లో మన బుక్‌లో మన మ్యాగజైన్ అనే ఒక బుక్‌లో వాయిస్ మ్యాగజైన్ బుక్‌లో మన ఫోటో పడుతుందంటే మనం ఎంత గర్వకారణంగా చెప్పొచ్చు. అట్లా గూడా మన గురించి ఫ్యూచర్‌లో చెప్పుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి, మనం గోల్ అనేది గూడా ఫుల్‌ఫిల్ చేసుకోవాలంటే ఈ 4 విషయాలు ప్రతి ఒక్కరం గూడా పాటించాలి. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. లాస్ట్‌గా ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. నీవు ఎంచుకున్న లక్ష్యంలో ఓటమి ఎదురయిందంటే దాన్ని విడిచిపెట్టమని కాదు. ప్రయత్నాన్ని మరింత శ్రద్ధగా, పట్టుదలగా చేయమని అర్థం. ఎందుకంటే ఒకానొక సందర్భంలో మనం కొన్ని సందర్భాల్లో ఆగొచ్చు, కొన్ని సందర్భాల్లో తగ్గొచ్చు. కానీ ప్రయత్నాన్ని అంటే దాన్ని మార్చమని గాదు. ఇంకా మరింత శ్రద్ధగా చేయమని అర్థం. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. మరొక్కసారి ఈరోజు నాకు జూమ్‌లో ప్రజెంటేషన్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు, ఈరోజు ప్రజెంటేషన్ అనేది చాలా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను దీన్ని నిజంగా ప్రాణం పెట్టి తయారు చేశానండి. నిజంగా చాలా ఇంట్రెస్ట్‌గా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ప్లస్ నాకు ఉపయోగపడుతుందని గూడా ఇగ చాలా ఇంట్రెస్ట్‌గా దీన్ని తయారు చేయడం జరిగింది. థాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. హోస్ట్ బ్యాక్ టు మిస్టర్ కుర్మయ్య సార్. వావ్! సూపర్ సార్. చాలా అంటే చాలా ఒక ఎనర్జిటిక్‌గా అసలు